వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామంలో విజన్ బిల్డింగ్ మీద శిక్షణ కార్యక్రమం. ఎంపీడీఓ భవానీ, ఏపీఎం చంద్రశేఖర్. విజన బిల్డింగ్ ప్రయోజనం. ఈ శిక్షణ కార్యక్రమం 4వ రోజు భాగంగా ముఖ్య ఉద్దేశం ప్రతి మహిళ అభివృద్ధికి తన భవిష్యత్తు పైన కలలు, లక్ష్యాలు, గమ్యం ఏర్పరచుకునేలా నిర్దేశించడం అయిందని తెలిపారు. అలాగే మహిళలు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా అందుబాటులో ఉన్న సాంకేతికను సక్రమంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రతి మహిళ ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తులు, ప్రవర్తనలో మార్పు, సుస్థిర జీవనోపాధి, సామర్థ్యాలు పెంపు అనే 8 అంశాల మీద దృష్టి పెట్టే విధంగా ఎలా పనిచేయాలి, ఎలా సాధించుకోవాలి అనే దానిపై శిక్షణ నిర్వహించామని ఏపీఎం చంద్రశేఖర్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల సమైక్య ఓబీ మెంబర్లు, ఈసీ మెంబర్లు, సీసీలు, వివోఏలు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు ఎం భవానీ, మండల్ బడ్జెట్ డెవలప్మెంట్ ఆఫీసర్, రాపూరు. ఈరోజు విజన్ 2 మీద కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ వెలుగు సభ్యులందరితో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనము అన్ని సబ్జెక్టుల గురించి సభ్యులందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, గ్రూపులందరికీ ట్రైనింగ్ ఇచ్చి మనం ఈ గ్రూపుల్లో ఉన్నవాళ్ళు ఎలా డెవలప్ కావాలి, విజన్ 2ని మనము ఎలా రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఎలా సాధించాలనే అంశాల మీద ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇచ్చి అందరికీ తర్ఫీదు ఇవ్వడం జరిగింది. నమస్తే. నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్, ఏపీఎం రాపూర్లో పనిచేస్తున్నాను. సో విజన్ బిల్డింగ్లో భాగంగా ఈరోజు 4వ రోజు శిక్షణ కార్యక్రమం ముగించుకోవడం జరిగింది. సో ఈ శిక్షణ కార్యక్రమం గత 3 రోజుల నుంచి కూడా మండల స్థాయిలో జరిగింది. ఈరోజు పంగిలి గ్రామంలో ఈ యొక్క శిక్షణని ముగించడం జరుగుతుంది. పంగిలి గ్రామంలో ముఖ్యంగా ఈ విజన్ బిల్డింగ్ మీద ఒక 8 అంశాల మీద మేము వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళకి అవగాహన కల్పించడము, అలాగే వారి లక్ష్యాలు ఈ 8 అంశాల మీద విద్య, వైద్యం, ఆరోగ్యము, అలాగే సుస్థిర జీవనోపాధులు, సామాజిక భద్రత, వీటిపైన వాళ్ళు లక్ష్యాలను నిర్దేశించుకొని రాబోయే 5 సంవత్సరాల్లో వారు ఎంత మేరకు సాధించుకోవాలనే దాని పట్ల, అలాగే వారు సాధించుకోవడానికి చేయవలసిన కృషి పట్ల వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మంచిగా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఈ 4 రోజుల శిక్షణ కార్యక్రమం మంచిగా సక్సెస్ చేసినందుకు గ్రామస్తులు ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు, మహిళలకు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మహిళలపై కార్యక్రమాలు మహిళలు ముఖ్యంగా ఏంటి అంటే విజన్ బిల్డింగ్ అంటే వాళ్ళు రాబో రోజుల్లో వాళ్ళు చేసేటువంటి లక్ష్యాలు అదే అనుకున్నట్టు మనం అనుకున్నట్టు విద్యపై, ఆరోగ్యంపై, సామాజిక భద్రతపై, అలాగే సుస్థిర జీవనోపాధులపై, మార్పు అంశాలపై ఈరోజు మాట్లాడటం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఉంటే మార్పు చేయండి, లేదు అంటే అలా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏమంటామా మనం ఏదైతే అనుకున్నామో దాని గురించి చెప్పడం.